మీ అందరూ నాతో అడుగులై ముందుకి నడుద్దాం. ప్రశాంతమైన రాజమహేంద్రి నగరాన్ని మళ్ళా తీర్చిదిద్దుకుందాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. ఒక స్పోర్ట్స్ హబ్ గా తయారు చేద్దాం. ఐటీ హబ్ గా తయారు చేద్దాం. అన్నిటికి మించి పెరిగిన ఛార్జీలు ఏదైతే ఉన్నాయో చెత్త పన్ను తీసేద్దాం. పెరిగిన ఛార్జీలు తగ్గిద్దాం. పెట్రోల్ డీజిల్ తగ్గిద్దాం. నిత్యావసర ధరలు తగ్గిద్దాం. అన్ని తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ విచ్చేసి ఇంత ఓపికగా ఇంత సమయం 3 గంటలైంది. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటామన్నామని ఉన్నదండి. ఏవి మహిళలకి మెసేజ్లు, సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ ఉంది, రాకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవని మహిళలందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. ఎవరికైనా మీటింగ్ కి రాలేదని డబ్బులు ఆగితే చెప్పండి, వాళ్ళకి డబ్బులు వేయించే బాధ్యత మాదే. అధికారులకి చెప్పాం, వాళ్ళు రాకపోతే మీరు డబ్బులు ఆపే శక్తి మీకు లేదని చెప్పాం. వాళ్ళు దానికి అంగీకరించారు. ఎవరు ఐధైర్యపడవద్దు. ఇంకో 5 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది. బెదిరించే రోజులు పోయినాయి, భయపెట్టే రోజులు పోయినాయి. ఇంకా మనం భయపెట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన.